ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల పరిసరాలను అపవిత్రం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. అలిపిరి దగ్గర భారీగా గంజాయి పట్టుబడింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, అలిపిరి దగ్గర భారీగా గంజాయి పట్టుబడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? నిన్న తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ దగ్గర దాదాపు 3 కేజీలకు పైగా గంజాయి పట్టుబడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అంటే రైల్వే స్టేషన్ లో దిగి ఒక జీప్ లో ఈ గంజాయి మొత్తం కూడా పట్టుబడడం జరిగింది. అంటే అక్కడ పట్టుబడిన దీన్ని పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు చెప్పడం పరిస్థితి మనం చూసినట్లయితే, అంటే ఈ జీప్ లో ఇచ్చిన భక్తులు కావచ్చు, టాక్సీ డ్రైవర్ కావచ్చు, ఇద్దరు ఎవరన్నా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఎవరు తీసుకొచ్చారని ఖచ్చితంగా తెలియడం లేదని కూడా వాళ్ళు తెలపడం జరుగుతుంది. భక్తులు తమ వెంట ఈ బ్యాగ్ ఎలా వచ్చిందో తమకు తెలియదని, మా బ్యాగ్ తీసుకొచ్చామనేసి కూడా భక్తులు చెప్పడం జరుగుతుంది. అలాగే డ్రైవర్ కూడా నేను తీసుకున్నాను. రైల్వే స్టేషన్ లో దిగిన భక్తులు తమ బ్యాగులతో పాటు ఎక్కడున్న మరో బ్యాగ్ను కూడా తీసుకుని రావడం జరిగింది. దీంతో కలిసి ఉన్న బ్యాగుని అలిపిరి తనిఖీ తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా తిరుమల అలిపిరి మార్గంలో తనిఖీ కేంద్రానికి వచ్చిన 4వ నెంబర్ క్యూ లైన్ లో వచ్చేదంటే అక్కడ సిబ్బంది తనిఖీల్లో ఈ బయటపడింది గంజాయి మొత్తం. ఇంత భారీగా పట్టుబట్టు ఇదే మహారాష్ట్రని మనం చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎక్సైజ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో ఎవరు ఏమైనా ఇంకా నిర్దోషులు తేలకపోవడంతో జీప్ డ్రైవర్ తో పాటు 12 మంది భక్తులు, అంటే ఇందులో 6 మంది భక్తులు విశాఖపట్నం సంబంధించి ఫ్యామిలీ, మరొక 6 మంది భక్తులు తూర్పుగోదావరి ఫ్యామిలీ భక్తులు ఇందులో ఉన్నారు. అందరి మీద అనుమానంతో తిరుమలలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళని విచారిస్తున్నారు. ఈ గంజాయి ఎలా అవుతుంది ఏమనేది కూడా ఎక్సైజ్ పోలీసులు పూర్తిగా విచారిస్తున్నారు కవిత. కానీ తిరుమలకి ఇంత భారీగా గంజాయి తరలివస్తుందంటే తిరుమలలో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. తిరుమలలో ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక మార్లు గంజాయి పట్టుబడడం జరిగింది. తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రంగా పెరిగిన తిరుమలలో గంజాయి కూడా వాడుతున్న వినియోగంలో ఉందంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చు. దీని టీటీడీ అధికారులు కావచ్చు, అలాగే పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. టెంపుల్ సిటీకి భద్రత ముప్పు కొంచెం ఉన్నాయి.